హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు బెల్లంతో మినప సున్నుండలు చేయబోతున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ పొట్టు మినపప్పు, ఒక హాఫ్ కేజీ మినపగుండ్లు తీసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లో వేగే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ 2 వేగిన తర్వాత తీసి ఒక హాఫ్ అన్ అవర్ చల్లారబెట్టుకోండి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని దాంట్లో ఒక 5-6 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మనం కేజీ మినపప్పుకి కేజీ బెల్లం వేసుకోవాలండి. తురిమి వేసుకోండి, లేదంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టి వేసుకున్నాను. వేసుకున్న దాన్ని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యి కాచుకొని చల్లారాక దీంట్లో వేసుకుంటూ ఉండలు చేస్తూ పక్కన పెట్టుకోండి. ఈ సున్నుండలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా బలమైన ఆహారం. కిలో మినపప్పు, కిలో బెల్లంకి నాకు 50 సున్నుండలు వచ్చాయండి. ఇవి మనం చేసుకునే సైజుని బట్టి కూడా ఉంటాయండి. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే సున్నుండలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.